శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 56వ సర్గము ప్రారంభము. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసి సిద్ధచారణులు పలికినటువంటి మాటలు విని తల్లిని మరల సందర్శించాలి అనేటువంటి భావనతో అశోకవనికి వడివడిగా విచ్చేశారు. అశోక వృక్షఛాయలలో ఆసీనురాలయ్యున్న సీతాదేవికి పాదాభివందనం చేశారు. పులకితుడైనారు. అమ్మా, ఏ పుణ్యం చేశానో తిరిగి మరలని సందర్శన మహాభాగ్యాన్ని పొందాను తల్లి. దైవానుగ్రహముచే ఎట్టి అపాయమునకు లోను కాక సురక్షితముగానున్న నిన్ను చూడగలిగాను. సీతాదేవి దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడైన హనుమంతుడు మాటి మాటికి వీక్షించింది తల్లి. తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించుచూ స్వామితో అన్నది, ఓ పుణ్యపురుషుడా, నీకు ఇష్టమైనచో ఇక్కడ మరియొక దినము ఉండుము. బడలిక తీర రేపు పొమ్ము. నీ విందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము. నిన్నంపుట నాకు మరో దుఃఖము, ఎటు భరింతునో ఈ పరితాపము. రహస్య ప్రదేశమున విశ్రాంతికై నీవు ఇక్కడ ఉండు, రేపు వెళ్ళవచ్చును అన్నది తల్లి. ఓ వానరోత్తమా, నీ సాన్నిధ్యము వలన అల్పభాగ్యురాలైన నా యొక్క అంతులేని శోకం ఒక్క క్షణకాలము పాటైనా దూరమైంది. నీ మాటలు వింటుంటే ధైర్యం కలుగుతున్నది. నీ మాటలు వింటుంటే ఆనందం కలుగుతుంది. నాకు నీవు దూరమవుతుంటే నా మనస్సు ఆవేదన చెందుతున్నది. నాలో అనేకమైనటువంటి సందేహములు ఉన్నాయి. ఆ సందేహము ఒక్కసారి తీర్చు. ఓ వానరోత్తమ, నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరల ఇచ్చటికి వచ్చేటంత వరకు కూడా నా ప్రాణములు నిలిచి ఉంటావా? నిలువవేమో, నాకు నమ్మకం లేదు. ఓ మహావీర, ఇప్పటికే మానసికంగా తట్టుకోలేనటువంటి శోకానికి నేను గురి అయినాను. నీవు కనబడకుండా వెళితే కలిగేటువంటి దుఃఖం ఇంకా హృదయ విదారకంగా ఉంటుంది. నీవు ఎలా వెళ్ళావో, రామునికి తెలియచేశావో లేదో మరల దుఃఖం పెళ్ళుబుకుతుంది. ఓ వానర వీరుడా, నా సందేహాన్ని తీర్చు. అసంఖ్యాకములైన వానర భల్లూక సైన్యములు అండదండలు ఉన్నమాట వాస్తవమే నా రామునికి. అది సరే, రావణుని మీద యుద్ధము ప్రకటించిన తరువాత ఆ సైన్యమందరూ కూడా రాముని వెంట ఉంటారంటావా? ఆ సైన్యములు కాని రామలక్ష్మణులు కాని అపారమైన ఈ మహాసాగరమును దాటి వస్తారంటావా? ప్రబలమైనటువంటి సందేహం నన్ను పీడిస్తోంది. దేనికనంటే, ఈ సముద్రమును లంఘింపగలిగినటువంటి వ్యక్తులు ముగ్గురే: గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు. కార్యసాఫల్య విషయమున ఎదురయ్యేటువంటి ఈ గొప్ప అడ్డంకిని తొలగించడానికి కార్యదక్షుడవైన నీవు ఏ విధముగా ఆలోచిస్తున్నావు? ఈ కార్యమును సఫలీకృతం చేయడానికి నీ యొక్క సమాధానమేమిటి? నా అనుమానాన్ని తీర్చు. శత్రువీరులను పరిమార్చటంలో సాటి లేనటువంటి మేటివి నీవు. ఈ కార్యమును పూర్తిగా నెరవేర్చేటువంటి విధంగా నిజంగా నీ ఒక్కడివే చేయగలిగినటువంటి వాడివని నాకు నమ్మకం ఉన్నది. సీతారాముల యొక్క దివ్యమైనటువంటి కలయికను చెయ్యగలిగినటువంటి వ్యక్తి ఒక్క ఆంజనేయుడు తప్ప ఇంకా ఎవరి వల్ల కాదు అనేటువంటి ధైర్యం నాకున్నది. దీనివలన నీకు కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి, రామునికి కాదు. అడివీర భయంకరుడైనటువంటి రాముడు తన బాణములచే లంకను అల్లకల్లోలం కావించి నన్ను తీసుకొని వెళ్ళినతో అదియే ఆయన పరాక్రమం అనేటువంటి మాట లోకములో ప్రకాశిస్తుంది. రణధీరుడైన ఆ పరమాత్ముని మహాత్ముని పరాక్రమం తగినటువంటి రీతిగా కార్య విధానం నీవు ప్రతిపాదించు. నా రాముడు ఇక్కడికి విచ్చేసి తిరుగులేని శరపరంపరల చేత ఈ లంకా సామ్రాజ్యాన్ని కూల్చి, రావణుణ్ణి కూల్చి, లోకమునకు ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా, నా రామునికి కీర్తి కలిగించేటువంటి విధంగా, నా రాముడు త్రిలోకముల చేత పూజనీయుడై, పరాక్రమవంతుడై, తేజోవంతుడై, శౌర్య ధైర్య నిష్ఠా గరిష్ఠుడై కీర్తించేటువంటి విధంగా నీవు కార్య విధానాన్ని ప్రతిపాదించాలి.
సీతాదేవి పలికిన అర్థవంతములైన సహేతుకములైన వినమ్ర వచనములు విన్నారు ఆంజనేయ స్వామి. ఆమెకు మరింత ధైర్యాన్ని కొలపాలి అనుకున్నారు. తన మనస్సులో భావించారు, అమ్మా సీతాదేవి జగన్మాత, భల్లూక వానరుల సైన్యములకు ప్రభువు కపీశ్వరుడు అయిన సుగ్రీవుడు మహాబలశాలి అమ్మా. ఆయన ఒక్కడు అనేకసార్లు ఈ భూమిని గిరగిర 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 గిర తిరిగి వచ్చాడు తల్లి. సుగ్రీవుడు మహాబలవంతుడు. నీ కార్యసిద్ధికై కృతనిశ్చయుడై ఉన్నాడమ్మా. నా కబురందిన మరు నిమిషమున రాగలరిటకు రణోత్సాహమున వాయువేగ మనోవేగవంతులైనటువంటి కోటాను కోట్ల మంది కపివీరులు వెంటనే ఇక్కడకు వస్తారు. వీరులు నరవరులు అయిన రామలక్ష్మణులు ఇరువురు కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను. నా దివ్య రూపాన్ని చూచావుగా, ఒకవేళ నీవనుకున్నట్లుగా వాళ్ల బలాన్ని గనక నువ్వు నమ్మకపోతే నేను చూపించినటువంటి ఈ విశ్వ విరాట్ స్వరూపాన్ని చూశావుగా, నా దేహాన్ని. ఈ దేహము మీద రామలక్ష్మణులను భుజముల నిడుకొని తీసుకొని వస్తానమ్మా. రామ రావణ యుద్ధ రామత్తురంగం శ్రీరామదూతం శిరసా నమామి. రామ రావణ యుద్ధ రామత్తురంగం. రామునికి లక్ష్మణునికి రథాన్ని నేనేనమ్మా. ఒక భుజం మీద రామచంద్ర ప్రభు, వేరొక భుజం మీద లక్ష్మణుని కూర్చోబెట్టుకుని ఇక్కడికి తీసుకొని వస్తాను. తిరుగులేని శరపరంపరల చేత శత్రువులను తుత్తునియలు చేయగలిగినటువంటి వారి బాణములు లంకా నగరాన్ని ధ్వంసం చేస్తాయి. శ్రీరాముడు అతి త్వరలో సపరివారంగా రావణుని హతమార్చి నీతో కూడి తన నగరమైనటువంటి అయోధ్యకు వెళ్ళగలడు. అమ్మా ఊరడిల్లుము ఊరడిల్లుము తల్లి, శోకింపకుము, నీకు శుభములు కలుగుతాయి. నీవు కొద్ది కాలము వేచి ఉండమ్మా. యుద్ధమున శ్రీరాముని చేతిలో రావణుడు హతమై పుత్రులతో అమాత్యులతో బంధువులతో సర్వం నాశనమయ్యేటువంటి శుభగడియలు నీవు త్వరలోనే చూడగలుగుతున్నావు. రోహిణి చంద్రుని కలిసినట్లుగా నీవు శ్రీరాముని చేరగలవు. వానర భల్లూకములతో కూడి శ్రీరాముడు అతి త్వరలో ఇక్కడికి రాగలడు. యుద్ధమున శత్రువులను పరిమార్చి నీ శోకమును తొలగింపగలడమ్మా. నా మాటలు విను తల్లి. ఆంజనేయ స్వామి తల్లికి ఎంతటి ధైర్యాన్ని చెబుతున్నారో చూడండి. అందుచేతనే ఆంజనేయ స్వామి వారు మించినటువంటి దైవమున్నాడా? శోకతప్తయై సందేహములతో ఉన్నటువంటి తల్లికి ఎలా మాట్లాడాలో ఆంజనేయ స్వామి వారికే తెలుసు. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి తిరిగి వెళ్ళటానికి నిశ్చయుడై ఆమెకు అభివాదనం చేశాడు. ఆ వానరోత్తముడు ప్రముఖులైన రాక్షసులను హతమార్చి, నేను రామబంటును, నా పేరు హనుమంతుడు, నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని పదే పదే ఎలుగెత్తి చాటి వైదేహికి ఊరట కూర్చారు. తన అమోఘమైనటువంటి బలమును ప్రదర్శించారు. లంకానగరమును అల్లకల్లోలమనర్చి రావణుని మదమడచి భయంకరమైన తన బలమును వారికి చూపించారు. మరల వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముని సందర్శించేటువంటి కుతూహలంతో సాగరము మీదుగా మరలి శ్రీరామచంద్ర ప్రభు చెంతకు వెళ్లాలని నిశ్చయించుకుని స్వామివారు బయలుదేరారు. శత్రుసూదనుడైన హనుమంతుడు అరిష్టము అని పేరు కలిగిన ఒక మహాగిరిపై అధిరోహించారు. ఆ పర్వతము ఎత్తైనటువంటి పద్మక వృక్షములు గల నల్లని వనపంక్తులతో ప్రకాశించింది. అందలి శిఖరముల మధ్య వేలాడుచున్న మేఘములచే అది ఉత్తరీయమును దాల్చినట్లున్నది. మంగళకరములైన సూర్యకిరణముల చేత ప్రేమతో మేల్కొల్పుచున్నదా అన్నట్లున్నది. ఆ పర్వతముల నుండి వెలువడిన గైరికాది ధాతువులు దానికి కన్నుల వలె విలసిల్లుచూ తెరచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నదా అన్నట్లున్నది. జలపాతముల మంద్రస్థాయి ధ్వనులచే అది వేదాధ్యయనము చేస్తున్నట్లున్నది. అత్యున్నతములైన దేవదారు వృక్షము గల ఆ శైలము చేతులు పైకెత్తి తపము చేసేటువంటి మునీశ్వరునిలా దర్శనమిచ్చింది. చర్యల నుండి ప్రవహించే నిర్జరములైన ఘోషలతో ఆ పర్వతం బిగ్గరగా అరుస్తున్నట్లున్నది. ఆ గిరి శ్యామవర్ణము గల శోభలతో కంపిస్తూ శరధ్వనులతో వణుకుతున్నదా అన్నట్టున్నది. గాలులతో నిండిన వెదుళ్ల సవ్వడులచే అది
వేణువును ఊదేటువంటి వేణుగాన లోలుని యొక్క దివ్య నాదాలు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా ఆనందపరుస్తాయో అలా ఓలలాడించేటువంటి విధంగా ప్రకాశించింది. భయంకరములైన విషసర్ప బుసలతో అది కోపమును అతిశయించి నిట్టూర్పులు విడుస్తున్నదా అన్నట్లున్నది. ఆ అరిష్టమనేటువంటి గిరి మంచుచే కప్పబడి గంభీరములైన గుహలచే అది ఇంద్రియములను నిరోధించి ధ్యానమగ్నుడైన మునీశ్వరుడిలా ప్రకాశించింది. ప్రక్కన గల ప్రత్యంత పర్వతములు మేఘపాదముల వలె ఉండటంతో ఆ అరిష్టగిరి ముందుకు సాగినట్లున్నది. శిఖరములపై వరుసలు తీరిన మేఘములతో అది ఆకాశాన్ని ఆవులిస్తున్నదా అన్నట్లున్నది. ఆ పర్వతం అనేకములైన శిఖరములతో గుహలతో అలరారుచున్నది. అనేకములైన మద్ది చెట్లతో, తాళవృక్షములతో, అశ్వకర్ణ పాదపములతో, వెదుళ్లతో పరివృతమై ఉన్నది. పువ్వులతో నిండి విస్తారములైన పొదరిళ్లతో అలంకృతమై ఉన్నది. ఆ గిరి వివిధములగు మృగముల గుంపులతో, గైరికాది ధాతువుల స్రావములతో ఒప్పుచున్నది. పిక్కు సెలయళ్లతో విలసిల్లుచున్నది. ఎగుడు దిగుడు రాళ్లతో, రప్పలతో సంచరించటం ప్రతికూలంగా ఉన్నది. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు మున్నగు వారిచే ఆ పర్వతం సేవింపబడుతున్నది. అరిష్టమనేటువంటి గిరి లతల వృక్షముల సముదాయములతో అలరారుచున్నది. ఆ పర్వత గుహలయందు సింహములు నివసిస్తూ ఉన్నాయి. పెద్ద పులుల గుంపుతో అది వ్యాప్తమై ఉన్నది. రుచికరములైన మూలములతోడను ఫలవృక్షములతోడను రాజిల్లుచున్నది. సీతా దర్శన శుభవార్తను, ఆమె సందేశమును రామునకు తెలియచేయాలి అనేటువంటి కుతూహలం తొందరపడుతూ ఉండగా వాయునందనుడైన హనుమంతుడు ఒక్కసారి ఆ అరిష్టమనేటువంటి గిరిని అధిరోహించారు. పిమ్మట రమ్యములైన పర్వత శిఖరములపై ఆ మారుతి తన పాదములను మోపినంతనే అందలి గండశిలలు పెద్ద పెద్దగా ఆ స్వామివారి పదఘట్టనకు, పవన తనయుని పదఘట్టనకు, పర్వత శిఖరములపై ఉన్నటువంటి గండశిలలు ఫెటా 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 కట 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 పగిలి పిండి పిండైపోయినాయి. మహాకపి సముద్రము యొక్క దక్షిణ తీరమున ఉండి ఉత్తర తీరమునకు వెళ్ళాలి అనుకున్నారు. మహాగిరి యొక్క పైభాగమున తన శరీరమును ఒక్కసారి అలా పించాడు మహానుభావుడు. వీరుడైన ఆ హనుమంతుడు పర్వతమును అధిరోహించిన పిమ్మట మీనములతోనూ సర్పములతోనూ కూడిన భయంకరమైన సముద్రాన్ని చూచారు. వాయుసుతుడైన ఆ కపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయు వేగంతో సాగిపోతున్నారు స్వామి. అరిష్టాద్రి హనుమంతుని పాదఘట్టన ప్రభావము వలన అక్కడ ఉన్నటువంటి ప్రాణులతో సహా భూమిలోకి కృంగిపోయింది పర్వతం. అప్పుడు దాని శిఖరములన్నీ కంపించిపోయినాయి. చెట్లన్నీ నేలకూలిపోయినాయి. ఆ గిరి కృంగిపోతూ ఉంటే మహాధ్వని ఈ జగత్తంతా వ్యాపించింది. హనుమంతుని యొక్క బలమైనటువంటి ఊరువుల తాకిడికి నిలువలేక పువ్వులతో విలసిల్లుచున్న వృక్షములన్నీ పెల్లగిలి వజ్రాయుధంచే కొట్టబడినటువంటి వాటి వల్లే చిన్నా భిన్నమై కకా వికలమై కూలిపోయినాయి. హనుమంతుని పాదముల తొక్కిడికి ఆ పర్వత గుహలన్నీ శిథిలమైపోయినాయి. అందువలన గుహలలో నివసించిన మహా తేజస్సు గల సింహములన్నీ బాధలకు లోనై భయంకరంగా గర్జించడం మొదలుపెట్టినవి. ఆ గర్జనలు ఆకాశమును బ్రద్దలు చేయుచున్నవా అన్నట్లుగా వినపడింది. ఆ గిరిపై హనుమంతుని యొక్క పాదహతిచే ఏర్పడిన సంక్షోభ కారణం వలన విద్యాధర వనితలు మిక్కిలి భయపడ్డారు. వారి వస్త్రములన్నీ చెదిరిపోయి ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. ప్రియా 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 కేకలు పెట్టడం మొదలుపెట్టారు. ప్రియులతో ఆనందంగా సుఖంగా ఉన్నటువంటి వారి యొక్క జీవితం సంక్షోభం కలిగింది. వారి ఆభరణములన్నీ అస్తవ్యస్తములైనవి. వెంటనే వారు భయంతో పైకి ఎగిరారు. మిక్కిలి పొడవైనవి, బలము కలవి, ప్రజ్వరిల్లేటువంటి నాలుకలు కల మహావిషసర్పములు మిక్కిలి పీడితములై మెడలు పడగలు బాగా అలా చాచి అవన్నీ కూడా నలిగిపోతూ ఉంటే భయంతో చుట్టలు చుట్టలుగా చుట్టుకొని బుసలు కొడుతూ ఉన్నాయి.
కిన్నరులు, నాగులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మొదలైనటువంటి వారు సంక్షోభమునకు లోనై ఆ అరిష్టగిరిని వీడి ఆకాశానికి చేరారు. ఇంతటి విశేషమంతా ఆ గిరి మీద ఆంజనేయ స్వామి వారు బయలుదేరుతుంటే జరిగింది. మహాబలశాలి అయినటువంటి ఆంజనేయ స్వామి పాదముల ధాటికి తట్టుకొనలేక మహాపర్వతం వృక్షములతో ఉన్నత శిఖరములతో కూడా ఒక్కసారి పాతాళలోకానికి కృంగింది. 10 యోజనముల విస్తీర్ణము, 30 యోజనముల ఎత్తు కలిగిన ఆ అరిష్టగిరి పర్వతం కృంగిపోయి నేలతో సమానమైపోయింది. తీరములను తన తరంగములచే చరచుచు భయంకరముగా ఉన్న ఆ లవణ సముద్రమును అవలీలగా దాటాలి అని కోరిక కలిగినటువంటి వాడై ఆ వానరోత్తముడు ఆకాశానికి ఒక్కసారి ఎగిరారు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 56వ సర్గము సమాప్తము.